హాయ్ అండి, వెల్కమ్ టు ఓమ్స్ ఇషా టారో గైడెన్స్. నా పేరు సునీత, ప్రొఫెషనల్ టారో రీడర్ అండ్ లైఫ్ కోచ్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారు కదా? అందరూ బాగుండాలి, మీకు యూనివర్స్ బ్లెస్సింగ్స్ ఎప్పుడూ ఉండాలండి. అండ్ అలాగే శివయ్య, రాధాకృష్ణ అందరూ దేవుళ్ళ బ్లెస్సింగ్స్ కూడా మీకు ఉండాలి. అండ్ ఎప్పుడు కూడా మీరు లైఫ్లో పాజిటివ్గా ఉండండి, పాజిటివ్గా ఆలోచించండి. ఏదైనా సరేనండి, మనదైతే తప్పకుండా మనకి తిరిగి వస్తుంది. మనది కాని దాని గురించి మనము ఆశలు పెట్టుకొని మనం ఏదైతే జరగదో దాని గురించి అవుతుంది అని భ్రమలో బ్రతకడము, ఇదంతా అదొక మిత్ లాగా లైఫ్ నడవకూడదు, స్టక్ అయిపోయి ఉండకూడదండి. సో అందుకు నేనేం చెప్తున్నానంటే, మీకు ఈ రీడింగ్లో వచ్చేది ఏదైనా సరేనండి, రిజల్ట్ ఐదర్ మీకు నెగిటివ్గా వచ్చినా పాజిటివ్గా వచ్చినా మీకు మ్యాక్సిమం అన్ని రీడింగ్స్లలో పాజిటివ్ రిజల్ట్సే వస్తుంది అని అంటే, మేజర్గా ఇక్కడ ఎవరైతే వ్యూవర్స్ ఉన్నారో వాళ్ళ లైఫ్లలో జరిగే సిచ్యువేషన్స్కి ఫ్యూచర్లో ఖచ్చితంగా పాజిటివ్ సొల్యూషన్స్ వస్తాయని అర్థం. అయితే ఇందులో వచ్చేది మీకు మ్యాక్సిమం పాజిటివ్గా వచ్చేది 60-70% వరకు మాత్రమే వాళ్ళకి రిజల్ట్స్ అనేవి వస్తాయండి. రిమైనింగ్ 20-30% వరకు వాళ్ళ లైఫ్లలో ఉన్న అండ్ వాళ్ళ లైఫ్లో జరిగే సిచ్యువేషన్స్ బట్టి, వాళ్ళ కర్మని బట్టి ఇవి మేబీ చేంజ్ కూడా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో అందుకని మీరు ఏం చేయాలంటే, మీరు పర్సనల్ రీడింగ్ తీసుకుంటే కనుక మీ లైఫ్కి సంబంధించి మీకు ఎలాంటి సొల్యూషన్ మీకు యూనివర్స్ ఇస్తున్నారు అనేది మీరు తెలుసుకోవచ్చు. ఎందుకంటే ఇది కంప్లీట్గా కలెక్టివ్ రీడింగ్, జనరల్ రీడింగ్ అండి. సో మీరు ఇది ఏదైతే రీడింగ్లో వస్తుందో అది కంప్లీట్గా మీకే పాజిటివ్గా అవుతుందని కూడా మీరు అనుకోవద్దని నేను క్లియర్ చేస్తున్నానండి. ఎందుకంటే అందరూ కూడా అదే భ్రమలలో ఉంటూ మా లైఫ్లో స్టక్ అయిపోకూడదండి. అందుకని మన లైఫ్లో ఒక చేంజెస్ తెచ్చుకోవాలని అంటే మనం ఎక్కువ టైం కూడా తీసుకోవడం మంచిది కాదు. ఎంత తొందరగా ఇలాంటి మీరున్న సిచ్యువేషన్ నుంచి బయటపడితే మీ లైఫ్ అంత బాగా ఉంటుంది. అందుకని నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ప్లీజ్ మీరు పర్సనల్ రీడింగ్స్ పైన ఎక్కువగా తీసుకొని పర్సనల్ రీడింగ్ ద్వారా వచ్చే యూనివర్స్ సొల్యూషన్స్ అండ్ గైడెన్స్ని బట్టి మీరు మీ లైఫ్లో చేంజెస్ చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను. సో ఇప్పుడు ఈ రోజు రీడింగ్లోనండి, మరి మీ పార్ట్నర్ మిమ్మల్ని వదిలేసి సపరేషన్, నో కాంటాక్ట్, మిమ్మల్ని బ్లాక్ చేసేసి మీకు దూరంగా వెళ్ళిపోయి, మరి కొద్దిమంది ఏమో థర్డ్ పార్టీ సిచ్యువేషన్లోకి వెళ్ళిపోయి, థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉంటూ కూడా మీతో చెప్పకుండా వాళ్ళు సీక్రెట్గా మెయింటైన్ చేయడము, ఇలాంటి ఇష్యూస్ అంటే కంప్లీట్గా ఒక మంచి రిలేషన్షిప్ అనేది లేకుండా ఉన్నారు. అయితే ఇలా ఉన్నా కూడా అసలు మీ పార్ట్నర్కి మీ మీద అసలు ప్రేమ అనేది ఉందా లేదా, ఆ బాండింగ్ ఇప్పుడైతే మేబీ టెంపరీగా వీళ్ళు వెళ్ళిపోయారా, పర్మనెంట్గా మిమ్మల్ని కోరుకుంటున్నారా, అసలు ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్స్ని బట్టి మాత్రమే వాళ్ళు మీకు దూరంగా ఉంటున్నారా అనేది కూడా మనము ఈ రీడింగ్లో తెలుసుకుందామండి. ఇది కంప్లీట్గా మీకు జనరల్ రీడింగ్, కలెక్టివ్ రీడింగ్ అండ్ టైమ్లెస్ రీడింగ్. ఈ వీడియో మీకు ఎప్పుడు మీ ముందుకు వచ్చినా కూడా అది మీదే అని మీరు అర్థం చేసుకోండి. రెజినేట్ అవుతాయి అంటే మీకు రీడింగ్ కనుక రెజినేట్ అవుతాయి, ఇది మీ లైఫ్ గురించి అని మీరు అర్థం చేసుకోవచ్చు. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా కొత్త వాళ్ళు ఎవరైనా వాచ్ చేస్తుంటే ప్లీజ్ మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే నా ప్రీవియస్ వీడియోస్ కూడా మీరు ఒకసారి మీకు ఈ వీడియో రెజినేట్ అవుతే మీరు ఆ వీడియోస్ కూడా మీరు చూసి మీకు సంబంధించిన రీడింగ్ యూనివర్స్ ఎలాంటి గైడెన్స్ ఇస్తున్నారనేది మీరు తెలుసుకోవచ్చండి. ఓకే, సో చాలామంది వ్యూవర్స్ మంచి రెస్పాన్స్ ఇస్తున్నారు, మంచి కామెంట్స్ కూడా చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇలాగే మీరు ఎంకరేజ్ చేయండి. అండ్ మీకు కూడా యూనివర్స్ నుంచి మంచి హీలింగ్ ఈ రీడింగ్ ద్వారా మీకు యూనివర్స్ ఇస్తున్నారు. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది వ్యూ చేస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇది నా రిక్వెస్ట్ అండి. మిమ్మల్ని నేను డిమాండ్ చేయట్లేదు, నేను సబ్స్క్రైబర్స్కే రీడింగ్ ఇస్తాను, నా సబ్స్క్రైబర్స్కే రిజల్ట్స్ వస్తుంది అనేది టైప్ ఆఫ్ పర్సన్ నేను కాదండి. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. సో మీరు బాగుంటే మీ బ్లెస్సింగ్స్ నాకు రీడింగ్ తీసుకొని చాలామంది బ్లెస్ చేస్తున్నారు. సో ఆ బ్లెస్సింగ్స్ నాకు కూడా బ్లెస్సేనండి. సో కాబట్టి నేను అందరు మంచి కోరుకునే టైప్ ఆఫ్ పర్సన్ అండి. సో మనకు ఎవరైతే మంచి చేస్తారో వాళ్ళతోనే వాళ్ళ లైఫే బాగుండాలి, మనకు ఎలాంటి ప్రాఫిట్ రాకపోతే వాళ్ళ లైఫ్లలో ఏం జరగకూడదు అనుకునే టైప్ కాదండి నేను. సో కంప్లీట్గా మీ అందరి లైఫ్లలో మంచి జరగాలి. అలాగే రీడింగ్లో మేము ఫ్రీ రీడింగ్ అయితే నేను ఇవ్వనండి. ఎందుకంటే నేను కూడా నా ఎనర్జీస్, నా టైం నేను స్పెండ్ చేస్తాను కాబట్టి దానికి తగ్గట్టుగా ప్రతిఫలం అనేది కూడా నేను తీసుకుంటాను. గురుదక్షిణ అనుకోండి మీరు. ఓకే, గురుదక్షిణ అనే కంటే కానుక, దేవుళ్ళకి మనం గుడికి వెళ్ళి మనం కానుకలు ఎలాగిస్తామో అలాగే మీరు మీ సమస్యల్ని దేవుడి ద్వారా తెలుసుకుంటున్నారు కాబట్టి మీరు ఒక గ్రాటిట్యూడ్ ఇస్తున్నట్టుగా మీరు భావించాలి. కానుక అనొచ్చు అండి, గ్రాటిట్యూడ్ అనొచ్చు, కృతజ్ఞతగా మీరు ఇస్తున్నారు అనుకోండి. గురుదక్షిణ అనకూడదు, నేనేం మీకు నేర్పించట్లేదు కాబట్టి ఖచ్చితంగా మీరు
గ్రాటిట్యూడ్ అనేది పే చేసుకుంటే మీకు కూడా జరుగుతుందండి. సో మనం గుడికి వెళ్ళినప్పుడు ఏం చేస్తాం, గుడికి కానీ చర్చికి కానీ మరి దర్గాకి కానీ వెళ్ళినప్పుడు ఏం చేస్తామండి, దేవుడికి కానుకలు ఇస్తే కదా దేవుడిని దేవుడా నాకు తీర్చని అంటాం. సో అలాగే అది కూడా మనం మనస్ఫూర్తిగా ఇస్తామండి, మన ఇష్టంతో ఇస్తాం. సో అలాగే మీరు కూడా మీ రీడింగ్ మీరు మీ లైఫ్కి సంబంధించి తీసుకుంటున్నప్పుడు మీరు కూడా గ్రాటిట్యూడ్ అనేది పే చేసుకుంటే మీకు కూడా మంచి జరుగుతుందండి. ఓకే, సో ప్లీజ్ యూనివర్స్ నాకు ఒక్కసారి కరెక్ట్గా గైడెన్స్ ఇవ్వండి. సో మా వ్యూవర్స్ యొక్క పార్ట్నర్ లైఫ్లో ప్రజెంట్ వాళ్ళ సిచ్యువేషన్స్ ఎట్లా ఉన్నాయి, మా వ్యూవర్స్ యొక్క ప్రజెంట్ సిచ్యువేషన్స్ ఎట్లా ఉన్నాయి, ఎందుకంటే ఈరోజు కరెంట్ ఎనర్జీస్ నేను చూడాలనుకుంటున్నాను. మా వ్యూవర్స్ యొక్క కరెంట్ ఎనర్జీస్ వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు, అలాగే వాళ్ళ పార్ట్నర్ లైఫ్లో వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు, ప్రజెంట్ కరెంట్ ఫీలింగ్స్ నాకు కరెక్ట్గా గైడెన్స్ ఇవ్వండి యూనివర్స్. సో నేను మీకు 3 కార్డ్స్ మీ గురించి, 3 కార్డ్స్ మీ పార్ట్నర్ గురించి తీసుకుంటానండి. కరెంట్ మీ ఎనర్జీస్ ఎట్లా ఉన్నాయో కూడా నేను చెక్ చేస్తానండి. ఈరోజు డాక్టర్ని కాదు, నేను రీడర్ని. సో రీడింగ్లో మీ లైఫ్ ఇన్నర్ ఫీలింగ్స్ ఎట్లా ఉన్నాయనేది నేను చెక్ చేస్తాను. ఓకేనా? సో చూద్దామండి మరి ఈరోజు మీ ఫీలింగ్స్ ఎట్లా ఉన్నాయి. సో వ్యూవర్స్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ కరెక్ట్గా నాకు గైడెన్స్ ఇవ్వండి యూనివర్స్. ఈ 3 మీవండి. సో మీ ఎనర్జీస్ ఎలా ఉన్నాయో చూస్తా, అలాగే మీ పార్ట్నర్ ఎనర్జీస్ కూడా నేను చూద్దాము. మీ పార్ట్నర్ యొక్క ఎనర్జీస్. ఇదిగోండి, ఏంటండి ఇది, ఏంటది, 6 ఆఫ్ పెంటికల్స్. సారీ, 6 ఆఫ్ పెంటికల్స్. సో ప్రజెంట్ ఫస్ట్ అసలు మీ ఫీలింగ్స్ చూద్దామా, మీ పార్ట్నర్ ఫీలింగ్స్ చూద్దామండి. సో మీ ఫీలింగ్స్తోనే స్టార్ట్ చేద్దాం. సో ఈరోజు మీ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి? మీ హస్బెండ్ వైఫ్ లేదంటే మీ పార్ట్నర్ బాగా గుర్తొస్తున్నారు, మీతో గడిపిన క్షణాలు బాగా గుర్తు చేసుకుంటున్నారు. ఎప్పుడు నా కర్మ చేంజ్ అవుతుందా, ఎప్పుడు మా ఆయన కానీ మా ఆవిడ కానీ లేకపోతే నా లవర్ కానీ నా బాయ్ కానీ నా గర్ల్ కానీ ఎప్పుడు నన్ను అర్థం చేసుకుంటారు, ఎప్పుడు రియలైజ్ అవుతారు, ఎప్పుడు నిజాలు తెలుసుకుంటారు అని బాధపడుతున్నట్టుగానే కనబడుతుంది ఇక్కడ. సో ఇక్కడ మీరు కర్మ గురించి చాలా వరీ అవుతున్నారండి. ప్రస్తుత కర్మ గురించి, ఇప్పుడు జరిగే మీ లైఫ్లో సిచ్యువేషన్స్ని బట్టి జరుగుతున్న దాని గురించి ఇది ఒక కర్మ. ఇది ఎప్పుడెప్పుడు చేంజ్ అవుతుందా, ఎప్పుడు నా ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయా, ఎప్పుడు నా లైఫ్ మళ్ళీ ముందులాగా ఉంటుందా అని మీరు ఆలోచిస్తున్నారు. అలాగే మీ పార్ట్నర్ మిమ్మల్ని ఎప్పుడు అర్థం చేసుకుంటారా, ఎప్పుడు నన్ను అన్బ్లాక్ చేస్తారా, ఎప్పుడు నా వైపు నన్ను పాజిటివ్గా సంతోషంగా నాతో ఉంటారా, నన్ను మిస్అండర్స్టాండ్ చేసుకొని నన్ను ట్రస్ట్ ఇష్యూస్ అంటే నేను చెప్పేది అబద్ధమా నిజమా అనేది కూడా తెలుసుకోకుండా నన్నే బ్లేమ్ చేసి ఒక నెగిటివ్ లైఫ్లోకి వెళ్ళిపోయారు. నాతో ఉన్నప్పుడు ఎంత సంతోషంగా ఉన్నారు, ఇప్పుడు అసలు వాళ్ళు ఎలా ఉన్నారు, ఆనందంగా ఉన్నారా, బాధపడుతున్నారా, సంతోషంగా ఉన్నారా, ఇలాంటి ఆలోచనలన్నీ చేస్తూ వాళ్ళ గురించి మీరు ఒకవైపు మంచిగా ఒకవైపు చెడుగా 2 రకాలుగా ఆలోచనలు అనేవి చేస్తున్నారు. అంటే బాగుండొచ్చు అని కొద్దిమంది ఇబ్బంది పడుతున్నారేమో, ఎక్కడ ఎలాంటి కష్టాలు పడుతున్నారో అని కొద్దిమంది ఇలాగా నెగిటివ్గా పాజిటివ్గా 2 రకాలుగా మీ ఆలోచనలు అనేవి వెళ్తున్నాయి. కొద్దిమంది ఏమో మీ పార్ట్నర్ అసలు మారరు, ఇంకా వీళ్ళు ఇంతే, నా లైఫ్లో ఈ కర్మ ప్రకారంగానే నాకు ఇంకా జరగదు అని కొద్దిమంది, ఈ కర్మ ఖచ్చితంగా పోతుంది, నా లైఫ్లోకి నా పార్ట్నర్ నన్ను అర్థం చేసుకొని వస్తారని కొద్దిమంది ఆలోచనలు చేస్తున్నారు. చాలామంది ఏంటంటే ముందు మీ లైఫ్లో మీ పార్ట్నర్ ఉన్నప్పుడు మీరు ఎంత సంతోషంగా ఉన్నారో అవన్నీ కూడా మీరు ఇప్పుడు ఇమోషన్స్ అవన్నీ కూడా నైట్స్ పడుకునే ముందు లేకపోతే రోజు కూడా డైలీ కూడా మీరు 24/7 అవి కూడా ఆలోచనలు చేస్తున్నారండి. అంటే అదే చెప్పాను కదా, మంచి చెడు 2. సో మీతో కొట్లాడిన క్షణాలు, మీతో మంచిగా గడిపిన క్షణాలు, అందుకే కదా మీ మనసు లాగుతుంది, నా పార్ట్నరే కావాలని ఎందుకు లాగుతుందండి? ఎందుకంటే వాళ్ళతో గడిపిన ఆ పాజిటివ్ మూమెంట్స్, ఎమోషన్స్, ఎఫెక్షన్ ఇవన్నీ కూడా మీరు మర్చిపోలేకపోతున్నారు. మీ మైండ్లో అవి ఫిక్స్ అయిపోయాయి, మీ హార్ట్లో ఫిక్స్ అయిపోయాయి. సో వాటి నుంచి మీరు బయటపడలేకపోతున్నారు. ఎంత మర్చిపోవాలన్నా, ఎంత ఈ పర్సన్ ఇంక వద్దులే, నేను కొత్త లైఫ్ బిగిన్ చేద్దాము, ఈ పర్సన్ ఇక్కడికి వదిలేద్దామని అనుకున్నా కూడా మీ మనసు మారట్లేదు. ఎందుకంటే అంతగా మీరు ఆ పర్సన్కి అటాచ్ అయిపోయారు. సో అంతగా వాళ్ళ మనసుకి దగ్గరయ్యారు. అందుకనే మీ మనసులో అసలు వేరే వాళ్ళని కూడా మీరు ఊహించుకోలేకపోతున్నారు. సో ఇలాంటి సిచ్యువేషన్లో మీరు ఉన్నారండి. మీ పాజిటివ్ ప్లస్ నెగిటివ్ 2 రకాలు, ప్లస్ మీ కర్మ ఎప్పుడు చేంజ్ అవుతుందని మీరు బాధపడటం అయితే జరుగుతుందండి. ఓకే, నెక్స్ట్ మీ పార్ట్నర్ అసలు ఏమనుకుంటున్నారు, మీ పార్ట్నర్ కూడా ఎమోషనల్ అవుతున్నారు. మీ పార్ట్నర్ లైఫ్లో ఇక్కడ నాకు 3 ఉన్నాయండి. ఒకటైతే ఇమోషనల్గా బాధపడటం అయితే జరుగుతుంది, కాకపోతే స్టెప్ ఏం తీసుకోవట్లేదు.
అంటే మీ గురించి ఆలోచనలు చేయడము, మీ మీ గురించి అయితే తప్పకుండా వీళ్ళు ఆలోచిస్తున్నారండి. ఎందుకంటే ఇమోషనల్ అవుతున్నారు, ఇక్కడ ఇమోషనల్ అవుతున్నారు. మీ గురించి ఆలోచనలు అయితే నడుస్తున్నాయి వీళ్ళ మనసులో. నైట్స్ కానీ మార్నింగ్ కానీ ఎప్పుడు కానీ మీరు గుర్తొచ్చినప్పుడల్లా కూడా మీ గురించి ఆలోచించడం అయితే జరుగుతుంది. ఇమోషనల్గా కూడా బాధపడుతున్నారు. కాకపోతే వీళ్ళు ముందడుగు వేయట్లేదండి. ఎందుకంటే మీ లైఫ్లోకి రావాలి, లేకపోతే మీకు ఒక సమాధానం ఇవ్వాలి, మీతో కనెక్ట్ అవ్వాలి అని వాళ్ళ ఆలోచనలు అయితే రావట్లేదు. ఎందుకనంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో వాళ్ళు ఎలాంటి నిర్ణయం తీసుకోలేకపోతున్నారు. అలాగే ఇక్కడ వీళ్ళకి పాస్ట్ లైఫ్ కింగ్ ఆఫ్ వ్యాండ్స్ వచ్చిందండి. సో ఇది ఫెమినైన్ ఆర్ మస్కులైన్ ఎనర్జీస్. అంటే మీతో గడిపిన ఒక ఇమోషనల్ రిలేషన్షిప్లో మీరున్నప్పుడు మీతో గడిపిన క్షణాల గురించి ఆలోచించడం అనేది అయితే జరుగుతుందండి. చాలా పాజిటివ్గా ఆలోచించడం జరుగుతుంది. పాస్ట్ లైఫ్లో ఉన్న మంచి మంచి మూమెంట్స్ ఏవైతే మీతో గడిపారో, రొమాంటిక్ మూమెంట్స్ అనొచ్చు, అలాగే మీరు ఒక మంచి షేరింగ్, లైక్ ఏదైనా మంచి ప్లేసెస్కి వెళ్ళి ఉంటారు, అక్కడ ఇలాంటి విషయాలు జరిగాయి. అలాగే మీ పేరెంట్స్తో కానీ వాళ్ళ పేరెంట్స్తో కానీ ఉన్నప్పుడు, ఒక ఫ్యామిలీ బంధంలో ఉన్నప్పుడు, మీ రిలేటివ్స్తో పాటు ఉన్నప్పుడు, ఇవన్నీ అసలు మీరు ఎట్లా ఉండేవాళ్ళు, ఒక ఫ్యామిలీగా ఉన్నప్పుడు ఎలా ఉండేవాళ్ళు అనేది గుర్తు చేసుకోవడము. అలాగే మీ పార్ట్నర్ వీళ్ళ ఫ్రెండ్స్ కానీ లేకపోతే మీ ఫ్రెండ్స్ కానీ అందరూ కలిసి మీరు ఎలాంటి టైం స్పెండ్ చేస్తారు, ఇట్లాగ అన్నీ కూడా ఒక పాజిటివ్ మూమెంట్స్ ఏవేవైతే ఉన్నాయో అవి కూడా మళ్ళీ ఏదో మిస్ అయిపోతున్నట్టుగా వీళ్ళ లైఫ్లో. మిమ్మల్ని వదిలేస్తే వీళ్ళు ఏదో మిస్ అయిపోతామేమో, ఇవన్నీ మిస్ అయిపోతామేమో, సంథింగ్ ఏదో మిస్సింగ్ ఫ్యాక్టర్ వీళ్ళ లైఫ్లో కనిపిస్తుందండి. మీకు ఇక్కడ ఆనందంగా ఉన్నట్టు కనిపిస్తుందా చెప్పండి? ఏమీ లేదు. ఇక్కడ చాలామంది ఏంటంటే ట్రెడిషనల్ లైఫ్కి ఇంపార్టెన్స్ ఇస్తున్నారండి. అంటే ఇప్పుడున్న లైఫ్లో వీళ్ళకు అంత ఆనందం అయితే లేదు. ఇది ఒక సొసైటీ పరంగా వీళ్ళు ఆలోచిస్తున్నారండి. సొసైటీ పరంగా ఆలోచించడము, లీగల్గా కొద్దిమంది ఆలోచించడము. లీగల్గా అంటే ఒక కౌన్సిలింగ్ తీసుకోవడం, లేదంటే కొద్దిమంది డివోర్స్ తీసుకోవాలనే ఆలోచనలు కూడా ఉన్నాయండి చాలామందికి. సో ఈ డివోర్స్ తీసుకోవడంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి, ఎందుకంటే అన్నీ పాజిటివ్గా ఉండవు కదండి, కొద్దిగా నెగిటివ్ సిచ్యువేషన్స్లో ఉన్న వాళ్ళవి కూడా ఉన్నాయి. సో ఎవరైతే వైఫ్ అండ్ హస్బెండ్ నుండి డివోర్స్ దాకా వెళ్దామని అనుకునే వాళ్ళు ఒక ముందు జీవితం గురించి ఆలోచించడం, ఈ విడిపోవడమా లేకపోతే కలిసి ఉండడమా, విడిపోతే వీళ్ళు ఏం బెనిఫిట్ వస్తుంది, అదే కలిసి ఉంటే ఏమొస్తుంది, లీగల్గా కూడా వీళ్ళు ఒక చర్చలు అనేవి జరుపుతున్నారండి. మీతో విడిపోయిన తర్వాత లీగల్గా కూడా వీళ్ళు చర్చలు గడపడం జరుగుతుంది. కొద్దిమంది ఏమో అన్మ్యారీడ్ ఉంటే కనుక మ్యారేజ్ చేసుకోవాలని చెప్పేసి కూడా ఆలోచనలు చేస్తున్నారండి. ఎందుకంటే మ్యారేజ్ అనేది మనకు ఒక ఇండియాలో మన సొసైటీలో ఎక్కువగా యాక్సెప్ట్ చేసేది ఒక ట్రెడిషనల్ లైఫ్ బతికిన వాళ్ళకి మాత్రమే ఒక ఇంపార్టెన్స్, ఒక డిగ్నిటీ అనేది ఉంటుంది మనకి అనేసి ఆలోచిస్తున్నారండి. సో ఇక్కడ అయితే ఎక్కడ కూడా మీకు సంతోషకరమైన లైఫ్ అయితే మీకు ఎక్కడ కనిపించట్లేదు. సో కరెంట్ ఫీలింగ్స్లలో అంటే మీ వల్ల వాళ్ళు బాధపడటము లేకపోతే ఇబ్బంది పడటము సంథింగ్, మొత్తానికైతే ఏదో ఆలోచనలు అయితే చేస్తున్నారు. ఇదిగోండి చాలామంది ఇక్కడ బ్యాలెన్స్ చేయాలని అనుకుంటున్నారండి. సో ఇక్కడ కొద్దిమంది థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళు మీకంటే ఇంపార్టెన్స్ వాళ్ళకి ఇచ్చేసి ప్రస్తుతము వాళ్ళ గురించి ఆలోచన చేయడం, వాళ్ళ గురించి ఆలోచిస్తున్నారు, వాళ్ళతోనే ఉంటున్నారు. అలాగే ఇన్లాస్ ఉంటే కనుక మీకు ఒకవేళ మిమ్మల్ని వదిలేస్తే కనుక ఆ ఇన్లాస్ అంటే వాళ్ళకి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది, డబ్బులకి ఇంపార్టెన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఫైనాన్షియల్గా కూడా మేబీ మీరు సపరేషన్లో ఉండి ఉంటారు. సో ఫైనాన్షియల్ పరంగా కూడా వీళ్ళ ఆలోచనలు అనేవి చేస్తున్నారు. ఇప్పుడైతే ప్రజెంట్ వాళ్ళ ఆలోచనలు అన్నీ కూడా కొంచెం నెగిటివ్ పాజిటివ్, మీవి కూడా నెగిటివ్ పాజిటివ్లోనే నడుస్తున్నాయండి. కరెంట్లో అయితే కొద్దిగా ఇమోషనల్గానే జీవితం అనేది మీది గడుస్తుంది, మీది కానీ మీ పార్ట్నర్ది కానీ. సో ఇప్పుడు చూద్దామండి. ఇప్పుడు మీ కరెంట్ ఫీలింగ్స్ నేను చెప్పేశాను, మీ లైఫ్లో ఏవైతే జరుగుతున్నాయో అవి నాకు యూనివర్స్ ద్వారా వచ్చిన ఆన్సర్స్ మీకు ఇచ్చేసాను. సో ఇప్పుడు చూద్దామండి, అసలు మీ పార్ట్నర్ మిమ్మల్ని కోరుకుంటున్నారా, అసలు మీరంటే ఇష్టపడుతున్నారు, ఇప్పటికీ ఖచ్చితంగా మిమ్మల్ని కలవాలి, మళ్ళీ మీతోనే రీయూనియన్ అవ్వాలి, సో మిమ్మల్ని కావాలని వాళ్ళు అనుకుంటున్నారా లేదా, మీరే కావాలి, మిమ్మల్ని తప్ప వేరే వాళ్ళని ఎవరిని ఇష్టపడనని చెప్పేసి మరి ముందు వాళ్ళ జీవితంలో ఏవైనా చేంజెస్ అనేవి తెచ్చుకుంటారా, లేదంటే అలాగే మూర్ఖంగా మీతో మాట్లాడకుండా మీతో మొండిగా ఇప్పుడు ఎట్లా ఉన్నారండి. టైం ఎప్పుడు కూడా ఒకలా ఉండదు, అర్థం చేసుకోండి. టైం ఎప్పుడు కూడా ఒకటేలాగా ఉండదు, చేంజ్ అవుతుంది, మనసులలో మార్పులు వస్తాయి. కొద్దిమంది మొత్తానికి మళ్ళీ అర్థం చేసుకొని వెనక్కి రావడం జరుగుతుంది, కొద్దిమంది ఏమో మొండిగా అట్లాగే ఒక నెగిటివ్ నిర్ణయాలు తీసుకొని వాళ్ళ లైఫ్ స్పాయిల్ చేసుకుంటారు, మీ లైఫ్ కూడా స్పాయిల్ చేస్తారు. సో ఇలాంటి సిచ్యువేషన్స్ కూడా వస్తాయి. చూద్దామండి, అసలు మీ పార్ట్నర్ మీరే కావాలి, మీరు తప్పింగ్ ఎవరు వద్దు అని మీరు భావిస్తారా, మరి ముందు వాళ్ళ ఆలోచనలు ఎట్లా ఉంటాయి, యూనివర్స్ని కరెక్ట్గా గైడెన్స్ ఇవ్వండి. వ్యూవర్స్ యొక్క పార్ట్నర్స్ ఫ్యూచర్లో మరి వీళ్ళని అర్థం చేసుకుని వీళ్ళ లైఫ్లోకి మళ్ళీ తిరిగి రావాలని అనుకుంటారా,
అసలు వీళ్ళ సిచ్యువేషన్స్ ముందు ముందు ఎలా ఉండబోతున్నాయి. కరెక్ట్గా గైడెన్స్ ఇవ్వండి యూనివర్స్. ఓకే 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 ఉన్నాయండి. మూర్ఖపు మహాశయులు కొద్దిమంది ఉన్నారు కానీ ఎక్కువ లేరు. మోస్ట్లీ మీరు అట్లా అంటున్నారని మీరు ఏమనుకోవద్దండి. ఎందుకంటే ఇదిగోండి, ఇది పాజిటివ్ కార్డ్ అండి, ఇదేమో నెగిటివ్ కార్డ్ అండి. ఇది 5 ఆఫ్ వ్యాండ్స్. ఇంకొక కార్డ్ తీస్తాను ఇక్కడ, 2 ఆఫ్ వ్యాండ్స్. ఓకే రైట్. సో ప్రస్తుతం అయితే మీకు బాటమ్ ఆఫ్ ద డెక్ కార్డ్ వచ్చేసి మీకు 6 ఆఫ్ వ్యాండ్స్ వచ్చిందండి. 6 ఆఫ్ వ్యాండ్స్. ఓకే, మీకు ఇది రీడింగ్లో చెప్తాను. ఇక్కడ చాలామంది అయితే ఒంటరిగా ఫీల్ అయితే అవుతారండి ఫ్యూచర్లో. ఇప్పుడు వీళ్ళు ఒకవేళ సంతోషకరమైన జీవితం ఉన్నా, వీళ్ళు ఒకవేళ ఆనందంగా ఉన్న, థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో సంతోషంగా ఉన్నా కూడా తర్వాత మాత్రం ఖచ్చితంగా వీళ్ళు రియలైజ్ అవుతారు, వాళ్ళ లైఫ్లో ఉన్నవన్నీ కోల్పోతారండి. కంప్లీట్గా వీళ్ళు ఒక నెగిటివ్ లైఫ్ని చూడబోతున్నారు ముందు ముందు. కంప్లీట్గా ప్రజెంట్ ఉన్న లైఫ్ వాళ్ళు మిస్ అయిపోతారండి. ప్రజెంట్ అంటే వీళ్ళు మేబీ థర్డ్ పార్టీలో ఉండొచ్చు, లేకపోతే మీతో సపరేషన్, మీతో గొడవలు పెట్టుకొని మీకు సపరేషన్లో ఉండొచ్చు. మేల్ ఆర్ ఫీమేల్ ఆర్ మ్యారీడ్ ఆర్ అన్మ్యారీడ్, ఎవరైనా సరే ప్రస్తుత లైఫ్లో వాళ్ళు అనుకుంటున్నారు వాళ్ళు తీసుకున్న డెసిషన్ చాలా కరెక్ట్, మిమ్మల్ని వదిలేయడం చాలా కరెక్ట్, మీకు చెప్పకుండా మిమ్మల్ని బ్లాక్ చేసేసి ఉంచడమే కరెక్ట్. ఇలాగ వీళ్ళన్నీ అనుకొని వీళ్ళు ఇప్పుడు లైఫ్లో ఉన్నది అదే ఆనందంగా ఉంటుంది, అదే బాగుందని అనుకుంటున్నారు. కాకపోతే ప్రస్తుతం మీరు ఇందాక కరెంట్ ఫీలింగ్స్లో చూస్తే ఎమోషనల్ అవుతున్నారు, ఒకవైపు మీ గురించి ఆలోచనలు చేస్తున్నారు. అంటే ఏంటి, అక్కడ సంతోషంగా కూడా లేరు, అయినా సరే ఇదే కరెక్టెడ్ లైఫ్ డెసిషన్ అని అనుకున్నారు. బట్ ఫ్యూచర్లో ఏమవుతుందంటే వీళ్ళు ఒంటరిగా మిగిలిపోతారు. సో ప్రజెంట్ ఉన్న లైఫ్ నుంచి వీళ్ళు మూవ్ ఆన్ అవ్వడము, లేకపోతే ప్రజెంట్ ఉన్న లైఫ్లో వాళ్ళకు ఆనందం అనేది లేకపోవడము, ఇలాంటివన్నీ జరిగే సిచ్యువేషన్స్ కనిపిస్తున్నాయి. ఇక్కడ ఇదేంటంటే 5 ఆఫ్ కప్స్ అంటే లాస్ ఆఫ్ ఎమోషన్స్. అంటే వీళ్ళకు ప్రజెంట్ ఉన్న ఎమోషన్స్ అన్నీ, అంటే ఆనందాలన్నీ కూడా దూరం అయిపోతాయండి, ఒంటరిగా అయిపోతారు ఫ్యూచర్లో. తర్వాత ఆటోమేటిక్గా అండి ఇక్కడ మనకి 6 ఆఫ్ స్వాట్స్ వచ్చింది. సో ప్రస్తుతం అయితే వాళ్ళు మిమ్మల్ని ఏమనుకుంటున్నారంటే మీరు ఇప్పుడు ఒక భారంగా వాళ్ళు ఇప్పుడు ఫీల్ అవుతున్నారండి. ఇప్పుడు ప్రజెంట్ అయితే వాళ్ళు ఏం ఫీల్ అవుతున్నారంటే మీతో దూరంగా ఉండడమే బెటరు, మిమ్మల్ని వదిలేయడమే బెటరు, మీతో డివోర్స్ తీసుకోవడమే బెటరు, మీతో దూరంగా ఉంటేనే మంచిగా ఉంది, ఇప్పుడే బాగుందని వాళ్ళు ఇప్పుడు అనుకుంటున్నారు యాక్చువల్గా. ఓకే, ఎందుకంటే వాళ్ళు అర్థం చేసుకోలేకపోతున్నారండి అసలు ఏంటి సిచ్యువేషన్స్, వాళ్ళు తీసుకున్న డెసిషన్ కరెక్టేనా కాదా అనేదానికంటే ఎక్కువగా థర్డ్ పార్టీ పైన డిపెండ్ ఉండి వాళ్ళు ఏదైతే చెప్తున్నారో దాని మీద వాళ్ళ మాటలతో వాళ్ళు వెళ్తూ మీకు అన్యాయం చేయాలని వీళ్ళు అనుకోవడము. అండ్ ప్రజెంట్ అయితే మిమ్మల్ని ఒక భారంగా భావిస్తున్నారు. కాకపోతే ఫ్యూచర్లో ఏమవుతుంది, యూనివర్స్ ఏం చెప్తున్నారంటే ఖచ్చితంగా వాళ్ళు 6 ఆఫ్ స్వార్డ్స్ అంటే మిమ్మల్ని వెతుక్కుంటూ మళ్ళీ మీ లైఫ్లోకి తిరిగి రావడం అనేది జరుగుతుంది. వీళ్ళు ఖచ్చితంగా మిమ్మల్ని అర్థం చేసుకొని మళ్ళీ మీ లైఫ్లోకి వచ్చేలాగా మీకు యూనివర్స్ చేస్తుంది. వాళ్ళకి అలాంటి గుణపాఠాలు చెప్పి వాళ్ళకి అలాంటి సిచ్యువేషన్స్ క్రియేట్ చేసి ఖచ్చితంగా మీరు ఏంటి, మీ ప్రేమ ఏంటి, మీ ఎమోషన్స్ వాళ్ళకి ఎట్లా కనెక్ట్ అయ్యి మీరు ఎంత బాధపడుతున్నారు అవన్నీ వీళ్ళు అర్థం చేసుకొని ముందు మళ్ళీ మీరు తప్ప ఎవరు వీళ్ళకు లేకుండా అలాంటి సిచ్యువేషన్ కూడా క్రియేట్ చేయడం అనేది యూనివర్స్ చేస్తున్నారు, కాలం కూడా చేస్తుందండి. టైం అనేది ఖచ్చితంగా మారుతుంది. అప్పుడు మీ పార్ట్నరు నువ్వు నాకు కావాలి, నువ్వు తప్ప ఇంకెవ్వరు నాకు వద్దు అంటూ మిమ్మల్ని వెతుక్కుంటూ మీ లైఫ్లోకి రావడం అనేది జరుగుతుంది. మీకు లాంగ్ టర్మ్ కమిట్మెంట్ అంటే లైఫ్ టైం ఇంకా నువ్వు తప్ప నాకు ఇంకెవ్వరు వద్దు, నువ్వు ఏంటో నేను అర్థం చేసుకున్నాను, నాకు అర్థమైందని చెప్పేసి తప్పకుండా వాళ్ళు మీ లైఫ్లోకి లాంగ్ టర్మ్ కమిట్మెంట్ మీకు ఇచ్చి మీతోనే లైఫ్ టైం ఉండేలాగా వాళ్ళు మీ లైఫ్లోకి వస్తారండి. అండ్ అప్పుడు మీకు మళ్ళీ మీ దగ్గరకు వచ్చి మిమ్మల్ని అన్బ్లాక్ చేయడమో, మీతో మాట్లాడడమో, లేదనంటే మిమ్మల్ని కలవడమో, సడన్గా మీకు మీట్ అవ్వడమో, ప్రపోజ్ చేయడం. అంటే ప్రపోజ్ చేయడం అని అంటే ఇప్పటి వరకు కూడా మీకు మనసులో ఉన్న మాటలు చెప్పకుండా మిమ్మల్ని బాధ పెట్టిన వాళ్ళు కూడా మళ్ళీ మీకు ఒకసారి మెసేజ్ చేయడమో, కాంటాక్ట్ చేయడమో, లేకపోతే మీకు కాల్ చేసైనా సరే వీళ్ళ మనసులో ఉన్న ఫీలింగ్స్ అన్ని కూడా మీకు చెప్పబోతున్నారండి. తప్పకుండా వీళ్ళు చెప్పేలాగా మీకు యూనివర్స్ చేస్తారండి. సో ద మ్యాజిషియన్, సో మేజర్ చేంజెస్ అనేది వీళ్ళ లైఫ్లో రాబోతున్నాయి. ఆనందకరమైన చేంజెస్ అంటే అన్నీ అర్థం చేసుకొని ఒక పాజిటివ్ లైఫ్లోకి వెళ్ళబోతున్నారు. పాజిటివ్ లైఫ్ అంటే ఎవరు అండి, మీరే. సో మీ లైఫ్లోకి ఎప్పుడైతే వస్తారో అప్పుడే వీళ్ళ లైఫ్లో ఒక మ్యాజిక్ అనేది జరుగుతుంది. మ్యాజిషియన్ అంటే
ఒక హై డెసిషన్ అండి, అంటే ఒక మేజర్ చేంజ్ అనేది వీళ్ళ లైఫ్లో రాబోతుంది. అలాగే యూనివర్స్ తీసుకొస్తారు రీయూనియన్. సో ఇక్కడ రీయూనియన్ మెయిన్గా, ఈ రీయూనియన్ అనేది ఆనందంగా వాళ్ళంతా వాళ్ళు మీ దగ్గరికి వచ్చి మిమ్మల్ని అర్థం చేసుకొని క్షమించు నేను చేసింది తప్పని వాళ్ళు అర్థం చేసుకునేలాగా యూనివర్స్ వీళ్ళని తయారు చేసి మీ దగ్గరికి తీసుకొస్తుందండి. మీది నిజమైన ప్రేమ అయితే, మీరు నిజంగా వాళ్ళని ఇష్టపడితే, మీరు నిజంగా వాళ్ళ ప్రేమ మీ ప్రేమ ఒకటే అయితే, మీది సోల్మేట్ కనెక్షన్ అయితే తప్పకుండా యూనివర్స్ మీకు ఆ ప్రేమని మీకు మళ్ళా దక్కేలాగా చేస్తుందండి. ఇక్కడ చూడండి, ఏదైతే బంధాన్ని వదులుకొని నాకు ఈ బంధం వద్దు దేవుడా నాకు వద్దు అని ఎంత విర్రవిగి మిమ్మల్ని వదిలేసి మీతో కొట్లాడి మీ మీద లేనిపోని బ్లేమ్స్ చేసి మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయిన మీ పార్ట్నర్ మళ్ళా అదే ప్రేమతో మళ్ళీ మీ లైఫ్లోకి రావాలని అనుకునేలాగా యూనివర్స్ చేస్తుంది. వీళ్ళ లైఫ్లో సిచ్యువేషన్స్ని క్రియేట్ చేస్తుంది అలాగా. సో తప్పకుండా అండి, అన్మ్యారీడ్ వాళ్ళైనా సరే మీరు ఎంతో నమ్మకంతో వీళ్ళు వస్తారని ఎదురు చూసే వాళ్ళకి ఖచ్చితంగా మీ పార్ట్నర్ అంటే మీకు తెలిసిపోతుంది కదండి. ఇప్పుడు పర్సన్ మీ లైఫ్ను ఇప్పుడు మీరు అనుకోవచ్చు ఇది ఎట్లా జరుగుతుంది ఏంటంటే, ఫస్ట్ మీకు నమ్మకం ఉంటే మీ ప్రేమ మీద అండ్ ఆ పర్సన్ మీతో ఉన్నప్పుడు వాళ్ళ ప్రేమ ఎలా ఉంది అనేది మీకు తెలిస్తే, ఇప్పుడు మేబీ మీ కర్మ బాలేకనో వాళ్ళ కర్మ బాలేకనో లేకపోతే మీ టైం బాలేకనో ఇప్పుడు మేబీ సపరేషన్లో ఉండొచ్చు. బట్ తర్వాత అయినా సరే మీకు మనసులో మీకు తెలుసు కదా మీ పార్ట్నర్ ఎలాంటి వాళ్ళు, మీ పార్ట్నర్ నిజంగానే మిమ్మల్ని ఇష్టపడ్డారా లేదా, మీతో ప్రేమగా ఉన్నప్పుడు వాళ్ళ భావాలు ఎలా ఉండేవి, వాళ్ళ ఎమోషన్స్ ఎలా ఉండేవి, వాళ్ళు ఎలాంటి విషయాలు మీతో షేర్ చేసుకునేవాళ్ళు, ఇప్పుడు మరి దూరమైన తర్వాత మరి ఇలాగే ఉండిపోతారా, ఇవన్నీ మీకు తెలుసు. కాబట్టి తప్పకుండా మీ పార్ట్నర్ మీ లైఫ్లోకి వస్తారని మీరు నిజంగా నమ్మి వాళ్ళ మీద నమ్మకం ఉంచుకొని వాళ్ళ ప్రేమ మీద మీకు నమ్మకం ఉంటే మళ్ళీ తప్పకుండా మీ లైఫ్లోకి మీ పార్ట్నర్ వస్తారు. ఇది ఎవరైనా సరేనండి, థర్డ్ పార్టీ రిలేషన్షిప్ కావచ్చు, మ్యారీడ్ ఆర్ అన్మ్యారీడ్ కావచ్చు, మేల్ ఆర్ ఫీమేల్ ఎవరైనా కావచ్చు అండి. ఇక్కడ టవర్ కార్డ్ కూడా వచ్చింది. సో టవర్ కార్డ్ అంటే ఫ్యూచర్లో ప్రస్తుతం ఉన్న ఈ గొడవలు సిచ్యువేషన్స్ నెగిటివ్ అన్నీ కూడా క్లియర్ అయిపోయి మీ పార్ట్నర్ మీరు ఎంత మంచి పర్సన్ అర్థం చేసుకొని తప్పకుండా మీ వైపు మళ్ళీ చూస్తారండి. అండ్ రిగ్రెట్ కూడా ఫీల్ అవుతారండి. వాళ్ళు ముందు మోసం చేశారు నేను నా పార్ట్నర్ని, ఇప్పటి వరకు వాళ్ళు ఎంతో నరకయాతను అనుభవించి వస్తారండి మీ దగ్గరికి. అప్పుడు వాళ్ళు రియలైజ్ అవుతారు తప్పకుండా, వాళ్ళు ఎందుకు ఇంత అనవసరంగా నా లైఫ్ని అంతా స్పాయిల్ చేసుకున్నా ఇన్ని రోజులు దూరంగా ఉండి అని చెప్పి కూడా వాళ్ళు బాధపడటం జరుగుతుంది. మీరే వాళ్ళ సోల్మేట్ అనేది కూడా వాళ్ళు అర్థం చేసుకోవడం అనేది జరుగుతుందండి. ఖచ్చితంగా మీ లైఫ్లోకి వాళ్ళు తిరిగి వచ్చేలాగా యూనివర్స్ వీళ్ళని తయారు చేస్తుంది. అండ్ ఇక్కడ చూడండి, ఇక్కడ కింగ్ ఆఫ్ పెంటికల్స్. సో అప్పుడు ఎప్పుడైతే మీ పార్ట్నర్ మీ లైఫ్లోకి వస్తారో అప్పుడే మీ దగ్గర కానీ మీ పార్ట్నర్ దగ్గర కానీ ప్రతిదీ అన్నీ ఉన్నట్టుగా, అంటే డబ్బు పరంగా కానివ్వండి లేకపోతే ఫైనాన్షియల్ పరంగా కూడా ఇష్యూస్ ఏమైనా కూడా మీ పార్ట్నర్ ఫైనాన్షియల్గా కూడా ఎదిగి, లేదనంటే ఫైనాన్షియల్గా ఉన్న ఇబ్బందులన్నింటినీ కూడా క్లియర్ చేసుకొని మీ దగ్గరికి రావడమో ఏదో ఒకటి అండి. ఫైనాన్షియల్గా కూడా బాగుంటారు మీరు, అండ్ ఫ్యామిలీ ఎమోషన్స్ అన్నీ కూడా ఒక మంచి పర్సన్ లాగా మీ లైఫ్లోకి రాబోతున్నారు. సో ఇక్కడ కర్మ అనేది కూడా క్లియర్గా కంప్లీట్ అయిపోతుందండి. ఎప్పుడైతే ఈ కర్మ కంప్లీట్ అవుతుందో అప్పుడు ఆటోమేటిక్గా ఈ సిచ్యువేషన్స్ అన్నీ కూడా మీకు క్లియర్ అయిపోయి మీ లైఫ్లో మంచి అనేది జరగబోతుందని యూనివర్స్ మీకు చెప్తున్నారు. సో ఇదండి ఈరోజు మీరు పాస్ట్లో ఇప్పుడు ప్రజెంట్ మీరు అనుభవించే జీవితం, మీ పార్ట్నర్ అనుభవించే జీవితం ఎట్లా ఉంది, అలాగే మీ పార్ట్నర్ అసలు మిమ్మల్ని మళ్ళీ కలుస్తారా లేదా, పాస్ట్ లైఫ్లోకి వస్తున్నారా లేదా, ఇవన్నీ కూడా మీకు యూనివర్స్ ద్వారా ఆన్సర్ వచ్చింది. ఇక్కడ డెత్ కార్డ్ అంటే ప్రజెంట్ ఉన్న లైఫ్లో ఉన్న సిచ్యువేషన్స్ అన్నీ కూడా, ఒక నెగిటివ్ సిచ్యువేషన్స్ అన్నీ కూడా మీ లైఫ్ నుంచి దూరమై కంప్లీట్గా ఒక పాజిటివ్ లైఫ్, న్యూ డైరెక్షన్లోకి మీ లైఫ్ అనేది వెళ్ళబోతుంది. ఇదండి మీకు ఈరోజు మీ పార్ట్నర్ నుంచి మీరు మళ్ళీ హీల్ అవ్వచ్చు ఈ రీడింగ్ ద్వారా. ఎందుకంటే కాన్ఫిడెంట్గా ఉండొచ్చు, నమ్మకంతో ఉండొచ్చు. నిజంగా మీ పార్ట్నర్ ప్రేమ నిజమైందైతే తప్పకుండా మీకు రీయూనియన్ అనేది ఉంటుంది. సో ఒక 3 కార్డ్స్ తీస్తానండి. మళ్ళీ ఈ రీయూనియన్ అనేది మరి మీకు మీ పార్ట్నర్కి ఎప్పటి వరకు ఉండబోతుంది. సో ప్లీజ్ యూనివర్స్, ఏంజల్స్ ప్లీజ్ నాకు కరెక్ట్గా గైడెన్స్ ఇవ్వండి. మా వ్యూవర్స్ సపరేషన్లో ఉన్న మా వ్యూవర్స్ యొక్క పార్ట్నర్స్ ఎవరైతే వీళ్ళని బ్లాక్ చేసేసి ఇబ్బంది పెడుతున్నారు, సపరేషన్లో ఉండి మాట్లాడకుండా, వీళ్ళని మనశ్శాంతి లేకుండా, వాళ్ళు మనశ్శాంతిగా ఉండకుండా వాళ్ళ జీవితాలను చేసుకున్నారు. సో వాళ్ళ కర్మను బట్టి ప్రజెంట్ వాళ్ళ లైఫ్లలో నడుస్తున్నాయి. అయితే వీళ్ళ కర్మ ఎప్పుడు కంప్లీట్ అయిపోయి వీళ్ళిద్దరూ మళ్ళీ రీయూనియన్లోకి వస్తారు. సో ప్లీజ్ యూనివర్స్ నాకు కరెక్ట్గా గైడెన్స్ ఇవ్వండి. వీళ్ళిద్దరు లైఫ్లలో చేంజెస్ అనేది మీరు ఎలా తీసుకొస్తున్నారు, వీళ్ళిద్దరి మధ్యలో రీయూనియన్ అనేది ఉందా లేదా.
నేను కార్డ్స్ తీస్తానండి. సారీ, ఇంకొకసారి షఫిల్ చేస్తానండి. కార్డు పడింది. సో మీ ఇద్దరికి రీయూనియన్ ఉందా లేదా అనేది నేను చూసేసాను ఆల్రెడీ. సారీ, రీయూనియన్ అయితే ఉంది అని చెప్పారు. బట్ వీళ్ళకి ఎప్పటి వరకు వీళ్ళకి రీయూనియన్ అనేది ఉంది. 1 ఇయర్ లోపల నేను కార్డ్స్ తీస్తానండి. ఈ 1 ఇయర్ లోపల మీకు రీయూనియన్ అనేది ఎప్పుడు వస్తుందో కూడా చూద్దాం. 3 మంత్సా, 6 మంత్సా, 9 మంత్సా, 1 ఇయర్ అనేది కూడా చూద్దాం. ఓకే, కమ్మలి ప్రేమలే కలే రాసుని లా 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 లా. సో ఇది వచ్చేసి 3 మంత్స్, 6 మంత్స్, 9 మంత్స్ అండ్ 1 ఇయర్ అండి. 3 మంత్స్ వరకు గొడవలు, ఒంటరితనము. ఓకే, 6 మంత్స్కి ఆలోచనలు రావడము, 9 మంత్స్కి మీ మీద ఒక మంచి ఫీలింగ్స్ రావడము. ఓకే, 1 ఇయర్ లోపల జగిల్ అవుతున్నారు. కానీ నాకు తెలిసి పాజిటివ్ కార్డ్స్ నాకు ఇక్కడ 6 to 9 మంత్స్ కనిపిస్తుందండి. ఫస్ట్ అయితే ఇంకా ఒక 3 మంత్స్ వరకు మీ సిచ్యువేషన్ ఇలాగే ఉంటుంది. ఒకరి మీద ఒకరు కొట్లాడే వాళ్ళైతే ఇంకా గొడవలు పడుతూనే ఉంటారు. ఒంటరిగానే ఉన్నవాళ్ళు ఒంటరిగానే ఉంటారు. ఆలోచనలలో ఉన్న వాళ్ళు ఆలోచనలతోనే ఉంటారు. ఒక 3 మంత్స్ వరకు మాత్రం మీరు ఒంటరిగానే ఉంటారనేది ఈ కార్డు ద్వారా తెలుస్తుంది. 3 మంత్స్ నుంచి 6 మంత్స్ నుంచి మీ పార్ట్నర్లో చేంజెస్ రాబోతున్నాయి. మీ పార్ట్నర్ మీ గురించి ఆలోచనలు అనేది పాజిటివ్గా చేస్తారు. ఇక్కడ నెగిటివ్గా చేస్తున్నారు ప్రస్తుతం. బట్ ఖచ్చితంగా ఫ్యూచర్లో పాజిటివ్ ఆలోచనలు అయితే చేయబోతున్నారు మీ గురించి. నెక్స్ట్ 9 మంత్స్ లోపల ఖచ్చితంగా మీకు రీయూనియన్ అనేది జరగబోతుందని యూనివర్స్ మీకు ఒక హింట్ ఇస్తున్నారు. ఓకే, 9 మంత్స్ లోపల ఖచ్చితంగా మీ పార్ట్నర్ మీ లైఫ్లోకి వస్తున్నారని యూనివర్స్ మీకు చెప్తున్నారండి. సో వెయిట్ ఫర్ 6 to 9 మంత్స్ టైం. అందరికీ కాదు ఇది, ప్లీజ్ అర్థం చేసుకోండి. ఎందుకంటే ఇది కలెక్టివ్ రీడింగ్, జనరల్ రీడింగ్. సో ఈ రీయూనియన్ అనేది 60 to 70% వాళ్ళకి మాత్రమే వర్తిస్తుంది. ఓకేనా? సో ఇదండి రీడింగ్. ఇప్పుడైతే మీరు దేని గురించి అయితే ఎదురు చూస్తున్నారో, ఏదైతే విషయం మీద ఆలోచనలు అనేది చేస్తున్నారో, మీరు ఏదైతే కోరుకుంటున్నారో ఆ లైఫ్ అనేది 6 to 9 మంత్స్ వరకు వస్తుంది. కొద్దిమందికి మీ పార్ట్నర్ మిమ్మల్ని వదిలేసి కూడా వెళ్ళిపోతున్నారు, మిమ్మల్ని చీట్ చేస్తున్నారు, మోసం చేస్తున్నారు, మిమ్మల్ని కంప్లీట్గా వదిలేసి వెళ్ళబోతున్నారు. అప్పుడు మీకు రియలైజ్ అవుతుందన్నమాట, మీ పార్ట్నర్ మిమ్మల్ని మోసం చేశారని చెప్పేసి మీ చేసిన ప్రయత్నాల వల్ల మీరు రియలైజ్ అవుతారు. ఓకేనా అండి? అండ్ అలాగే ఇక్కడ క్వీన్ ఆఫ్ పెంటికల్స్, మీరు ఎంతో కేరింగ్ ఎదురు చూస్తూ వస్తారు అనుకున్న మీ పార్ట్నర్ కొద్దిమంది లైఫ్లలో మోసం అనేది జరగబోతుంది. యూనివర్స్ కూడా మీకు చెప్తున్నారు. సో మీరు చేసే ప్రయత్నాలు, మీరు చేసే వెయిటింగ్ అన్నీ కూడా వృధా అవుతున్నాయి. మీ పార్ట్నర్ మిమ్మల్ని మోసం చేయబోతున్నారండి. ఎందుకనంటే ఇక్కడ మీ పార్ట్నర్ ఆలోచనలు వేరే రకంగా ఉన్నాయి. ఎందుకంటే మీరు మీ పార్ట్నర్ గురించి రావాలని ఆలోచిస్తుంటే మీ పార్ట్నర్ వచ్చేసి ఇక్కడ ఒక డెవిల్ ఎనర్జీలో ఉన్నారండి. థర్డ్ పార్టీ ఎనర్జీలో ఉన్నారు కొద్దిమంది లైఫ్లలో. సో ఈ థర్డ్ పార్టీ వల్ల కూడా మీకు గొడవలు జరిగి మీ మ్యారేజ్ లైఫ్ నుంచి మీ పార్ట్నర్ దూరం అవ్వబోతున్నారు. మ్యారేజ్ చేసుకోవాలనుకునే వాళ్ళు కూడా వేరే వాళ్ళని ఇష్టపడి వాళ్ళు మిమ్మల్ని వదిలేసి వాళ్ళు మీకంటే చాలా స్ట్రాంగ్గా ట్రై చేసి మీ పార్ట్నర్ని మీ నుంచి దూరం చేస్తారండి. సో ఇది కొద్దిమంది లైఫ్లలో కూడా జరుగుతుంది. నేను నా ఇంట్యూషన్కి వచ్చింది, నేను మీకు చెప్పాను. సో ఇక్కడ థర్డ్ పార్టీ వాళ్ళదైతే సిచ్యువేషన్స్ కొంచెం టైం పడుతుందని చెప్పొచ్చు. ఎందుకంటే ప్రజెంట్ వాళ్ళది చాలా స్ట్రాంగ్ ఎనర్జీస్ ఉన్నాయి. ఎనీవేస్ టేక్ పర్సనల్ రీడింగ్ అండి. పర్సనల్ రీడింగ్ తీసుకుంటేనే మీకు ఒక లైఫ్ ఒక సొల్యూషన్ అనేది వస్తుంది. సో మీరు ఎప్పుడు కూడా బాధపడుతూ ఉండకుండా, స్టక్ ఎనర్జీలో ఉండకుండా మీరు మీ లైఫ్లో చేంజెస్ తెచ్చుకోవాలంటే ఖచ్చితంగా మీకు పర్సనల్ రీడింగ్ తీసుకోండి. మీకు ఏంజల్స్ ఆన్సర్స్ కూడా చూద్దామండి ఈరోజు. ఏంజల్ స్పిరిట్స్ ఏం చెప్తున్నాయి మీకు? ప్లీజ్ ఏంజల్స్, ప్లీజ్ డివైన్, నా వ్యూవర్స్కి మీరు ఎలాంటి ఏంజల్ గైడెన్స్ ఇస్తున్నారు, వాళ్ళ బాధలలో ఉన్నారు, వాళ్ళకి మీరు ఎలాంటి ఆన్సర్ ఇవ్వబోతున్నారు, వాళ్ళకి ఎలాంటి డెసిషన్ తీసుకోవాలని మీరు చెప్పాలనుకుంటున్నారు, ప్లీజ్ నాకు కరెక్ట్గా ఆన్సర్ చేయండి. ఏంజల్ ఆన్సర్స్ మీరు మా వ్యూవర్స్కి కరెక్ట్గా ఇవ్వండి. చూద్దామండి మీకు ఏంజల్స్ కూడా ఏం ఆన్సర్ ఇస్తున్నారో చూద్దాం. ఆస్క్ ఫర్ హెల్ప్ ఫ్రమ్ అదర్స్. సో అర్థమైంది కదండి, ఆస్క్ ఫర్ హెల్ప్ ఫ్రమ్ అదర్స్. సో మీ రీడింగ్ తీసుకుంటే మీకు ఒక సొల్యూషన్ అనేది వస్తుంది. సో విత్ ఇన్ ద నెక్స్ట్ ఫ్యూ మంత్స్. సో నేను ఇందాక రీడింగ్లో చెప్పాను కదా, 6 to 9 మంత్స్ లోపల
మీ లైఫ్లో చేంజెస్ అనేవి రాబోతున్నాయి. చాలామందికి పాజిటివ్గా, కొద్దిమందికి నెగిటివ్గా. చాలామందికి పాజిటివ్గా 60-70%, మిగతా వాళ్ళకి నెగిటివ్గా. పీస్ఫుల్ రెజల్యూషన్, టేక్ పీస్ఫుల్ రెజల్యూషన్ అండి. అంటే శాంతియుతమైన ఒక మంచి రెజల్యూషన్ తీసుకోండి. రిమైన్ పాజిటివ్, ఓకేనా? పాజిటివ్గానే ఉండండి, నెగిటివ్గా ఆలోచించకండి. నెగిటివ్గా ఆలోచిస్తే ఇలా ఇదిగోండి రొమాన్స్. సో నేను అదే చెప్పాను కదా, పాజిటివ్గా ఆలోచించండి, రిమైన్ పాజిటివ్. అంటే మీ పర్సన్తో గడిపిన మంచి మూమెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటినే గుర్తు చేసుకుంటూ వాళ్ళు వస్తారని మీరు నమ్మకంతో ఉండండి. రిమైన్ పాజిటివ్గా ఉండండి. పీస్ఫుల్ రెజల్యూషన్స్ తీసుకోండి. అనవసరంగా గొడవలు పడద్దు, ఓకేనా? మీ పార్ట్నర్తో మీరు అనవసరంగా మీరు కానీ మీ పార్ట్నర్ కానీ గొడవలు పడకుండా చూసుకోండి. ఎక్కువగా రీకన్సిడర్, మళ్ళీ ఆలోచించండి, రీకన్సిడర్ చేయండి. మీ పార్ట్నర్ వస్తే కన్సిడర్ చేయండి. అన్లైక్లీ, రీకన్సిడర్, అన్లైక్లీ, నాట్ ద రైట్ టైం. సో ఇప్పుడైతే మీది కరెక్ట్ టైం ఇప్పుడు కాదు. 4, 5, 6, 7 ఇంకొక కార్డు తీస్తానండి. యు ఆర్ రెడీ, ఓకే? ఇప్పుడైతే మీకు కరెక్ట్ టైం కాదు, వెయిట్ చేయండి. వెయిట్ అని కూడా చెప్తున్నారు యూనివర్స్. సో ఇక్కడైతే ఆస్క్ ఫర్ హెల్ప్ ఫ్రమ్ అదర్స్ అని చెప్తున్నారండి యూనివర్స్, ఏంజల్స్. ఆస్క్ ఫర్ హెల్ప్ ఫ్రమ్ అదర్స్ అంటే మీ లైఫ్లో ప్రజెంట్ మీకు ఎవరైతే మంచి చేస్తారో వాళ్ళతో, పెద్దవాళ్ళతో మీరు హెల్ప్ తీసుకోండి. లీగల్గా హెల్ప్ తీసుకోండి. లేదంటే మీకు ఎవరైతే మంచి చెప్తారో మీ పార్ట్నర్ ఎవరైతే చెప్తే వింటారో వాళ్ళ ద్వారా కూడా మీరు చెప్పించడానికి ట్రై చేయండి. ఏదైనా విషయాలు ఉంటే ఫ్రెండ్స్ ద్వారా, కొలీగ్స్ ద్వారా, లేకపోతే వాళ్ళకి దగ్గర వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ హెల్ప్ తీసుకొని మీరు ముందుకెళ్ళండి. లేదంటే టారో రీడింగ్ ద్వారా కూడా మీరు ముందుకెళ్ళొచ్చు అని చెప్పి యూనివర్స్ చెప్తున్నారు. సో ఇప్పుడైతే మీకు రైట్ టైం కాదండి, యూ నీడ్ టు వెయిట్, ఓకే? ఇది రైట్ టైం కాదు, యూ జస్ట్ వెయిట్ అండ్ బీ పాజిటివ్. సో ఇవన్నీ మీకు చెప్పేసాను మీనింగ్స్. మళ్ళీ నేను చెప్పానండి, ఎందుకంటే డబల్ అయిపోతుంది. సో ఆల్రెడీ మీకు చెప్పేశాను. ఆస్క్ ఫర్ హెల్ప్ ఫ్రమ్ అదర్స్. ప్రస్తుతం అయితే వేరే వాళ్ళ హెల్ప్ తీసుకోండి. గాడ్ని నమ్మండి, దేవుడిని పాజిటివ్గా భావించండి. మీ పార్ట్నర్ నిజంగా కరెక్ట్ పర్సన్ అని అనిపిస్తేనే వాళ్ళ గురించి వెయిట్ చేయండి. ఒకవేళ మీ పార్ట్నర్ కరెక్ట్ పర్సన్ కాదనుకున్నా మీ నమ్మకంతో మీరు ఎదురు చూడడం వేస్ట్ అవుతుంది. అది కూడా అర్థం చేసుకోండి, ఓకేనండి? సో ఇదండి రీడింగ్. ఎలా అనిపించింది ఏంటి మీరు కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ పర్సన్కి వీలైతే షేర్ చేసుకోండి. అండ్ కొద్దిమంది ఇంకా బాధపడుతూ ఉంటున్నారని నాకు తెలుస్తుందండి. మీరు కొంచెం అవన్నీ వదిలేసి మీ క్యారియర్ పైన, మీ ఫైనాన్షియల్గా మీరు సెల్ఫ్ కేర్ తీసుకొని సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది ఉంచుకోండి, ఓకేనండి? మీ సెల్ఫ్ రెస్పెక్ట్ని కాపాడుకోండి. బీ ఇండిపెండెంట్. థ్యాంక్ యూ అండి. హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ సో మచ్.